మన కానుకల యొక్క పరమార్థం అర్థం చేసుకోండి. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అని చెబుతానే ఉంటారు. ఈ అయ్యగారులకు పని పాట ఏముండదు అనుకుంటున్నారేమో. కానీ బైబిల్ చెప్తుంది, నీకు వ్యాధి వస్తే ప్రార్థన చేయమంటుంది. నీకు రోగం వస్తే చెప్పాలి, నోరులు విప్పాలి. నీకు రోగం వస్తే, నీకు ఒక బాధ వస్తే, నీకు ఒక బంధకం వస్తే, నీకు ఒక సమస్య వస్తే, కానీ నీకు ఆర్థిక సమస్య వస్తే మాత్రం ఏం చేయాలా? నువ్వు ఇవ్వాలా. హల్లెలూయా. నీకు ఆర్థిక సమస్య వచ్చినప్పుడు మాత్రం నువ్వేం చేయాలా? ఆర్థిక సమస్య నుంచి బయటకు రావాలంటే మాత్రం ప్రార్థన పనిచేయదంట, ఉపవాసం పనిచేయదంట, ఇంకా మోకాళ్ళు పనిచేయవంట. ఏమి ఇవ్వాలంట? నీ గుప్పులే పనిచేస్తుందంట. హల్లెలూయా. ఎందుకు పని చేసేది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. ఎందుకు పని చేస్తుంది? నిర్గమకాండం 28వ అధ్యాయం 38వ వచనము. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను ఎవరంట? అహరోను. ఎవరు అహరోను? ఇప్పుడు మీ యాజకుడు ఎవరు తెలీదా? చెప్పండమ్మా, పేరు చెప్పండమ్మా. ఏంటంట? మీ యాజకుడు ఎవరు? ఇక్కడ యాజకుడు ఎవరు? అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట. దీంట్లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంది చూడండి. వాళ్ళు ఇచ్చే అర్పణలన్నిటిలో దోషాలు ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? ఎవరన్నా మీకు ఇప్పుడు మీరు ఎక్కడన్నా పని చేశారనుకో, లేదంటే ఎక్కడన్నా చిన్న పని చేశారు అనుకుందాం, ఇష్టపూర్వకంగా అమ్మయ్యా అని సంతోషంగా హ్యాపీగా మీకు ఇస్తారా? వాడు ఏడుతా ఇస్తాడా? ఎవరైనా డబ్బులు ఈజీగా ఇచ్చేస్తారా? తీసుకొని పోరా, తీసుకెళ్ళి అని ఎవరైనా ఇచ్చారా మీకు? ఎవడన్నా చెప్పండి, ఎవరైనా మీకు ఇచ్చుంటే చెప్పండి. ఇచ్చారా? అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇవ్వలేదండి, అందరు ఏడుతానే ఇచ్చారండి. ఏముంది దాని మీద? ఏముంది? వాడు ఏడుతా. ఇప్పుడు అది నువ్వు జేబులు వేసుకున్నావు, ఏమైద్ది? ఎవడో తగిలిద్ది అది? నీ జేబులు వేసుకున్నావు, ఏమైద్ది? నీ ఇంటికి వచ్చింది. అవునా కదా? ఏంటండి, డబ్బులు వచ్చేస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ప్రతి దానికి చెవులు ఉన్నాయి. అవునా కదా? అవునా? ప్రతి విషయానికి చెవులు ఉన్నాయి. ప్రతి దానికి కూడా చెవులు ఉన్నాయి. అందుకే ఈసారి దాన్ని అది బైబిల్లో ఉంది. బైబిల్ బోధిస్తుంది దానికి, ఆ విషయాన్ని. ప్రతి దానికి చెవులు ఉన్నాయి అని. కాబట్టి ఇప్పుడు ఫోను మోహన్ రావు పాస్టర్ ఫోన్ చేయి అనగానే ఫోన్ చేస్తుందా లేదా? ఒకప్పుడు ఏం చేయాలా? 9848 నొక్కాల్సి వచ్చేది. 1 2 3 అని నొక్కాల్సి వచ్చేది. ఇప్పుడేం చేస్తున్నారు? ఫోను మోహన్ రావు గారు ఫోన్ చేయి, అలెక్సా ఫోన్ చేయి, సిరి ఫోన్ చేయి. ప్రతిదానికి ఏమున్నాయి? నీ డబ్బులు కొన్నాయా లేవా? ఎవరికి అర్థమైంది ఇప్పుడు? అదేం చేస్తుంది? ఆ దోషాన్ని పట్టుకొని వస్తుంది. ఆ దోషాన్ని పట్టుకొని వచ్చి నీ ఇంట్లో పని చేస్తాయి. ఆ దోషం వలన, ఆ యొక్క కుళ్ళు వలన ఏం జరుగుతుంది? అక్కడున్న వ్యాధులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అక్కడున్న బాధలు ఏమవుతున్నాయి? అక్కడున్న రోగాలు ఏమవుతున్నాయి? ఆడకున్న సమస్యలు. అక్కడ ఏమంటా ఇచ్చాడో కానీ అప్పటి నుంచి ఇంట్లో డబ్బులే లేవు అక్క. ఎంతమంది మాట అని ఉంటారు చెప్పండి? అన్నారా లేదా? ఏమంటా ఇచ్చాడో వాడు, ఇప్పుడు వరకు డబ్బులే ఉండట్లే ఇంట్లో, అంతకుముందు బాగుండేది. అబ్జర్వ్ చేసుకున్నావా లేదా? అక్కలందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మీ అందరికీ వందనాలు. చాలామంది మీరందరూ రియల్ టైం అంటే ఏమంటారు, అనుభవంతో మాట్లాడుతున్నారు. మీ అనుభవాలు ఈరోజు నుంచి ఏమంటారు, ఆశీర్వాదాలుగా మారును గాక. ఈ వాక్యం వింటుండగా ఆశీర్వాదాలుగా మారును గాక. దీన్ని మీ పాస్టర్ గారు ఇంకొకరు చెప్తే మీరు నొచ్చుకుంటారు. ఏంటయ్య గారు ఎన్ని వాక్యాలు చూపించండి? చూపిస్తాము, కానీ నిజంగా జరుగుతున్న విషయాలనే కాదు ఇవి. అడే ఏమంట ఇచ్చాడో లెక్క, డబ్బులు పోయినాయి, రావట్లేదు. ఇంట్లో ఎప్పుడు పెట్టినా అసలు అదిగో ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది.
దుఃఖము, వేదన, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉంటుంది. దేని ద్వారా తెచ్చావు నువ్వు? దేని ద్వారా వచ్చింది? ఎవడో ఇచ్చాడు దాన్ని. ఇప్పుడు కరోనా వచ్చిన రోజుల్లో మీకు గుర్తుందా లేదా? కరోనా వచ్చిన రోజుల్లో నోట్లకు కూడా వస్తున్నాయి, నోట్లు కూడా స్ప్రే చేశారు. గుర్తుందా లేదా? ఏంటది? శానిటైజర్ కొట్టారు. ఏమైంది? ఆడి ద్వారా ఏమైంది? వచ్చిందా? అంటే దానికి చెవులు ఉన్నాయా? దానికి ఏమైనా ఉందా? కానీ ఎట్ట వచ్చింది? పాకింది. అమెరికాలో ఇలానే పాకినాయి అంట. మన 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 ఇండియాలో కూడా అలానే పాకిందంట. దానికి చెవులు ఉన్నాయా? లేవు కదా. అయినా కూడా ఎట్ట వచ్చింది దానికి అని తెలుసా? అట్లానే అది పట్టుకొస్తుంటే దోషాల చేత వ్యాధులు, రోగాలు, బాధలు ఆడింటి నుంచి ఈడింటికి, ఈడింటి నుంచి ఈడింటికి, ఈడింటి నుంచి ఆడింటికి, ఆడింటి నుంచి ఈడింటికి పాకేస్తా ఉన్నాయి. క్రైస్తవులు ఆపేద్దురుగాక. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అహరోను దానిలో ఉన్న దోషాలను భరించినట్లుగా అతని యొక్క నుదుటికి ఆ యొక్క యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనే బంగారు రేకు కట్టబడుతుందంట. ఈరోజు ఈ బంగారు రేఖకు నిర్ధారణ ఏంటి? నిరూపణ ఏంటంటే మీ దైవజనుడి మీద ఉన్న అభిషేకమే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్తా, చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు దైవజనుని ఎంత ప్రేమించాలో మీకు ఈరోజు అర్థమైద్ది. ఓకే, అర్థమవుతుందా? ఎంత ప్రేమించాలో. ఇప్పుడు ఏమన్నా అడిగినా తమ పరిశుద్ధమైన అర్పణలన్నిట్లో ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు ఎవడు భరిస్తున్నాడు? మీ దోషాలు ఎవరు భరిస్తున్నారు? మీరు తీసుకొచ్చి ఇచ్చిన దానికి. దీని మీద ఒక కాగితం చిన్న ఇది ఉన్నమ్మా. సపోజ్ మళ్ళీ తీసే వీడియోలో బాగోదని తీట్లా, ఇది ఒక 500 నోట్ అనుకుందాం. దీంతో ఏమొస్తుంది? సపోజ్ కరోనానే అనుకుందాం, కరోనానే ఆలోచన చేద్దాం. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇది తీసుకొని పోయి ఏం చేస్తున్నాం? దీంతో పాటు ఏమొచ్చింది? సపోజ్ కరోనా అనుకుందాం, సపోజ్ ఆర్థిక సమస్య అనుకుందాం, సపోజ్ వ్యాధి అనుకుందాం, సపోజ్ ఇంకోటి అనుకుందాం. ఇది తీసుకొని పోయి నువ్వేం చేస్తున్నావు? దీనికి అంటుకుంది, కరోనా వైరస్ లాగా అంటుకుంది దీనికి. తీసుకొని పోయి ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? ఎవరు? మీ దైవజనులు మీరు ప్రేమించుదురు గాక. వాళ్ళు బతకడానికి రాలా, భరించడానికి వచ్చారు. వాళ్ళు బతుకులేక రాలా, మీ దోషాలు భరించడానికి వచ్చారు ప్రత్యక్షంగా. ఇక్కడ వాక్యం చెప్తుంది, వేరే చెప్పట్లా. మా దోషాలు యేసుక్రీస్తు వారు. అవును, యేసుక్రీస్తు వారు భరించిన తర్వాత ఆయన ఇలా పంపించాడు. అరే ఆ రోజు నేను ఉన్నాను నమ్మర్లా, మీరు వెళ్ళండి, ఆడికి వెళ్ళి కనపడండి వాళ్ళకి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవరు భరిస్తున్నారు? అహరోను. మీ అహరోన్లు ఎవరు? మీ అహరోన్లు? ఈ దోషాన్ని ఎవరు భరిస్తున్నారు? ఇగో ఈ కరోనా వస్తే ఆయనకి చేతికిస్తున్నావు. ఆయన మీద ఉన్న ఆ యొక్క బంగారు రేకుమున్న అభిషేకము ఏం చేస్తుందంట? ఆయన్ని కాపాడుతుంది, మిమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా. క్రైస్తవ్యం ఇది అర్థం కాక డబ్బులు ఇవ్వద్దండి, డబ్బులు అవసరం లేదండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చే అర్పణలో ఏముందంట? దోషాలు ఉన్నాయంట. అట్లా మొట్టమొదటిగా ఇయ్యుడి, అది కండిషను. ఓకే, కానీ దానిలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? ఇది మర్మం. వాళ్ళు భరిస్తున్నారు, మనకు వచ్చే వాటిని వారు బలిస్తున్నారు, మనకు వచ్చే వాటిని వాళ్ళు తీసివేస్తున్నారు. మోషేకి ఒక నిబంధన పెడతాడు. కుష్టు వ్యాధి వచ్చినాడు ఏం చేయాలా? కానుక తీసుకెళ్ళి వాడు స్వస్థపడిన తర్వాత ఏమి ఇవ్వాలా? ఎందుకు? నాకు పోయింది. యాజకుడు కనపరుచుకోవాలా, ఎందుకు? నాకు పోయింది. నువ్వేం చేస్తున్నావు? నీకున్న సమస్యను ఏం చేస్తున్నావు? ట్రాన్స్ఫర్ చేస్తున్నావు వాళ్ళ మీద. ఇప్పుడు అహరోనికి అది లేదనుకోండి, అహరోనికి ఏం లేదు? బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అనే అభిషేకానికి గుర్తు లేదనుకోండి, ఏమైంది? దోషం ఎవరికి తగిలింది? అది అభిషేకం ఉంది కాబట్టి అహరోను దాన్ని భరించగలడు. అహరోను మీ సమస్యలు కూడా భరించగలడు. ఆ అభిషేకం భరించేలాగా చేస్తుంది. ఈ అగ్ని మీలో రగులును గాక. ఇవ్వడం అంటే ఏదో కాదండి.
ఇస్తుంది ఏమి ఇస్తున్నాం తెలుసా? మన దరిద్రాలు వాళ్ళకి ఇస్తున్నాం, మన వ్యాధులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే, నువ్వు సరైన కొలతతో ఇవ్వలేదనుకోండి, అవి ఎవడా నువ్వు ఇస్తాడు? నీ జేబులోనే ఉంటాయి అవి. సరైన కొలతతో నువ్వు ఆ సమస్యను వదిలించుకోలేదనుకో, అది ఎవరి దగ్గర ఉంటుంది? పోదు. సంవత్సరాల తరబడి ప్రార్థన చేయి, తరాల తర్వాత ప్రార్థన చేయి. వాక్యం చెప్తున్నా మీకు, వేరే విషయాలు ఏం చెప్పట్లా. ఈ దోషాలు ఏం చేయాలి? నువ్వు ప్రతిసారి నీకు ఆదాయం రాగానే సరైన కొలతతో ఇచ్చి దాన్ని వదిలించుకోవాలి. నువ్వు గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ దానికి ఏం చేస్తున్నావు? ట్యాక్స్ కట్టకపోతే ఇంటికి వస్తాడు పోలీసులు. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు లోపలేసారండి. ఎందుకు? వాళ్ళు ట్యాక్స్ కట్టలా సరిగ్గా. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ సోదాలు జరిగినాయండి. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? ఇది లోకంలో జరుగుతుంది, ఆత్మీయ లోకంలో కూడా జరుగుతుంది అది. ఓకే, మీరు సరిగ్గా కట్టలేదు అనుకోండి, ఎవరు వచ్చారు? ట్యాక్స్ సరిగ్గా కట్టకపోతే ఎవరు వస్తున్నారు? పోలీసులు వస్తున్నారు, ఐటీ రైడ్లు జరుగుతున్నాయి. ఓకే, అట్ ది సేమ్ టైం మీరు ఆత్మీయలో సరిగ్గా ఈగిపోతే కూడా ఐటీ రైడ్లు జరుగుతాయి. పోలీసులు వస్తారు. ఓకే, అప్పుల పాలైపోతారు. మిమ్మల్ని భయపెడతలా అయ్యే పోలీసులు, అంతే కదా? అప్పుల పాలైపోతారు, వ్యాధుల పాలైపోతారు. మిమ్మల్ని భయపెడతలా, మీకు ధైర్యాన్ని ఇస్తున్నా. నేను ఈరోజు నుంచి గట్టిగా ఇస్తా, సరిగ్గా ఇస్తా, నేను ఇంట్లోంచి బయటకు వచ్చేస్తా అనే ధైర్యాన్ని మీకు ఇస్తా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇల్లు లేదండి నాకు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు కొనడానికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? డైరెక్ట్కి వెళ్ళిపోయి స్థలం ఇది నాకు ఇచ్చేసాను కొనేస్తారా? లేకపోతే సగం కొంత డబ్బు నువ్వు సమకూర్చుకొని పక్కన పెట్టుకుంటావా? ఏం చేస్తారండి? ఇప్పుడు నీకు వచ్చే ఆదాయంలో నువ్వేం చేస్తావు? కొంత అమౌంట్ పక్కకు తీసి పక్కకు పెట్టుకుంటా ఉంటావు. నువ్వు ఇప్పుడు ఇల్లు కొనాలి అంటే నువ్వేం చేయాలా? పక్కకు పెడతాం కాదు, దేవుడికి సరిగ్గా ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఇచ్చే దానితో పాటుగా కలిపి, అయ్యా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, ఇగో ఒక రూపాయి ఎక్కువ ఇస్తున్నా, అయ్యా దాస్తున్నా, నాకు వచ్చిందంటే ఒక రూపాయి ఎక్కువ పెడుతున్నా, ఇగో నాకు వచ్చిందంటూ నేను 10% ఇవ్వాలి. ఆ 10% ఇవ్వడం అనేది విధి. ఓకే, ధర్మశాస్త్రం చెప్పింది, మోషే చెప్పాడు, నీకు నాకు తప్పదే అంతే. ఓకే, 10% ఈగిపోవడం వల్ల మనం బంధకాల్లో ఉన్నాం. ఎంతమంది అంటే నేను ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నా. 10% సరిగ్గా ఇచ్చిన తర్వాత మీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినాయి ఎవరైనా ఒకళ్ళు చెప్పగలుగుతారా? నేను ఈ వాక్యము కొన్ని సంఘాల్లో చెప్పిన తర్వాత ఆ సంఘాలు బాగుపడిపోయినాయి తెలుసా? సంఘాలు బాగుపడిన అంటే ఎవరు? మీరు బాగుపడితే సంఘం బాగుపడింది. సంఘం బాగుపడతాం అంటే ఏదో గుడి ఏదో తెల్లగా సంఘం సున్నాలు వేసి లైట్లు పెట్టి కాదు. మీరు బాగుపడతామే సంఘం బాగుపడడం అనేది. అవునా కదా? ఈ వాక్యం దేవునికి ఇవ్వడం అనే వాక్యం చెప్పిన తర్వాత సంఘాలు బాగుపడినాయి, సంఘస్థులు బాగుపడ్డారు చాలామంది. ఓకే, ఎందుకు? మనం తీసుకొని పోయి మన దౌర్భాగ్యాలన్నీ తీసుకొని పోయి, మన దరిద్రం, ఆర్థిక సమస్య ఏం తీసుకెళ్తాం? వాళ్ళు అబ్జర్వ్ చేసేసుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దాన్ని ఏమన్నారు? భరిస్తూ ఉన్నారు, వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా మారుదురుగాక. ఆమేన్. ఎందుకు? మీలో నుంచి అవన్నీ వెళ్ళిపోతున్నాయి, అవన్నీ తీసేస్తుంది. అవన్నీ మీ దగ్గరే పెట్టుకుంటే మన విధి ఏంటంటే, బైబిల్ మొట్టమొదటిగా చెప్తుంది ఏంటంటే 10% ఇవ్వండి. పాత నిబంధనలు ఎంత ఇమ్మన్నాడు? గొర్రెలు, బర్రెలు, పౌరాలు, మేకలు, పొట్టేళ్ళు అర్పించే సమయంలోనే 10% ఇవ్వండి అన్నాడు. క్రీస్తు వారిని అర్పించిన తర్వాత ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలండి సార్? సామర్థ్యంతో మనం ఇంకా ధారాళంగా ఇవ్వాలి. ధారాళంతో మీకు వచ్చును గాక. దర్ ఇస్ నో లిమిట్. ఇందాక చెప్పా మీకు, 10 ఎకరాలు ఎత్తితే 10 ఎకరాల పంట వస్తుంది. ఎకరం పంట ఎత్తితే 2 ఎకరాలు ఎత్తితే నీకు ఎంత పంట కావాలో అంత నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి అంతే. అంతేగాని పాత నిబంధనలో 10% ఇవ్వమన్నాడండి. మలాకి 3 పాత నిబంధనలో 10% ఇవ్వమన్నాడండి అని చెప్పి ఇక అదే ఇస్తా కూర్చుంటానంటే ఆ 10%కే ఇస్తాడు దేవుడు.
గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత ఇస్తున్నామో అంతే. ఇయుడి అప్పుడు మీకు, నేను క్లియర్గా చెప్తున్నా, వాక్యం మెల్లగా అప్పుడు అంటుంది. నేనేమన్నా అప్పుడే మీకు ఇవ్వబడద్దని చెబుతున్నా. ఇవ్వకపోతే ఓకే, అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. మీ జీవితంలో ఫలం వచ్చునుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలగవాడు విని గ్రహించి దానిని మీ జీవితంలో నెరవేర్చుకుందరుగాక. ఇప్పుడు దేవుడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఇచ్చే దేవుడు. ఓకే, ఇది మనము ఒకవేళ సపోజ్, అయ్యగారు నేను దేవుడికి ఇస్తున్నా చూడండి, 10 రూపాయల నోట్ ఇది. ఓకే, ఇది 10 రూపాయల నోట్ అనుకుందాం సపోజ్. ఇప్పుడు దేవుడు 30 అంతలుగా ఇస్తాడు. ఓకే, ఇప్పుడు 30 అంతలు కంటే ఎంత? 10 × 30 వేయండి. అప్పుడు దేవుడు అంటాడు, తీసుకోరా 30 అంతలు అని చెప్పి, ఇదిగో 3 అంతలు తీసుకో అంటాడు. ఇప్పుడు ఈ 10 ఈ 10 ఈ 10 లెక్కెత్తి ఎంతని? ఇప్పుడు ఎంతని? 10 10 10 40 దేవుడు బాగిచ్చేసాడని నాకు అనుకుంటాం. అదే ఇప్పుడు ఇది 100 రూపాయల నోటు. ఇదెంత? దేవానికి ఇస్తానా, తీసుకొచ్చి దేవునికి ఇచ్చావు. ఇప్పుడు దేవుడు 30 అంతలకు ఇచ్చాడు అనుకుందాం సపోజ్. నేను 60 అంతల గురించి 100 అంతల గురించి చెప్పట్లా, 30 అంతల గురించి బిగినింగే చెప్తున్నా. ఇప్పుడు 30 అంతలు ఇచ్చాడు. 1 2 30 3 అంతలు అంటే 30 అంతలు వేసుకుందాం, 30 అంతలు. ఇప్పుడు 100 ఎంత ఇచ్చాడు దేవుడు? 4. హల్లెలూయా, అర్థమవుతుందా వాక్యం? ఇప్పుడు ఇది ఎంత అనుకుందాం, తర్వాత ఎంత? 100 తర్వాత డైరెక్ట్గా 500కి వెళ్దాం. ఓకే, ఇదెంత? 500 ఇచ్చాం. దేవా ఇదిగో ప్రభు, నువ్వు ఇచ్చిన దాంట్లో నేను నీకు ఇస్తున్నా, ఇదిగో నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే నీకు ఇస్తున్నా, నువ్వు నాకు మళ్ళా తిరిగిస్తావనే ఆశతో ఇస్తున్నానయ్యా, నువ్వు నా హృదయ వాంఛలు తీర్చే దేవుడు అని ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఎంత? ఇప్పుడు తీసుకొచ్చి నువ్వేం చేసావు? వేసావు. ఇప్పుడు ఎంత అనుకుందాం? 30 అంతలు, ఒక 500, రెండోది, మూడోది, ఇంకోటి. ఇప్పుడు ఎంత లెక్కెత్తి ఎంత వచ్చింది? ఎంత అయింది? 10 రూపాయలకి 2000కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 40 రూపాయలు దేవుడు ఇచ్చాడు అని సంకలు గుద్దుకునే బదులు ఇప్పుడు ఎంత ఇచ్చాడు? నువ్వెంత ఇచ్చావు? వాక్యం ఇదే చెప్తుందమ్మా. ఎవడు ఏది పడితే చెప్పితే వినమాకండి. ఎవడు ఎందుకు చెప్తారు తెలుసా? చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఎవరు ఏది పడితే చెప్తే వినమాకండి. వాక్యం ఇదే. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఎప్పుడు దీవిస్తాడు తెలుసా? నువ్వు ఇచ్చినప్పుడే. 10 లెక్కను లెక్కేసేసి ఇచ్చేసేసావనుకో, దేవుడుగా తీసుకోరా 30 అంతలు అంటాడు. అవునా కదా? లెక్కేసుకొని అమ్మయ్యా నాకు దేవుడు 30 రూపాయలు ఇచ్చాడు రో అనే బదులు దీన్ని ఎంత చేసుకోవచ్చు? అవకాశం ఎవరి చేతిలో ఉంది? ఏ కొలతతో కొలుతువో, కొంతమంది అయ్యగారులు, కొంతమంది గనులైన అయ్యగారులు, చాలా గొప్పవాళ్ళు, చాలా పేరున్న వాళ్ళు, ఈ మాకండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి అని చెప్తున్నారు. వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు ఏ బాధతో ఏ భయంతో చెప్తున్నారు తెలుసా? ఓకే, వాళ్ళ దగ్గర 10 మంది ఉంటే ఆ 10 మంది ఇచ్చినా ఈ పని వాళ్ళకి నడిచిద్ది. కానీ బయట సంఘాలు ఇటు మానేశారు ఈ మాటని, పోయేది ఎవరు? సహోదరుని ప్రేమించలేని వాళ్ళు ఆ మాటలు చెప్తారు. కానీ వాక్యము మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతుంది. మీరు అర్థం చేసుకొని దాన్ని మీరు పాటిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. ఎవరో చెప్పిన అవగాహన కాదు, మీరు వాక్యం విని చదివి మళ్ళీ దాన్ని అవగాహన చేసుకొని పాటించండి. అర్థమవుతుందా? మీరు పాటించడానికి మీకు అర్థం కావాలా. ఇంకోళ్ళు ఎవరో యూట్యూబ్లో చెప్పారండి, ఫేస్బుక్లో, ఇయ్యొద్దు, మీరు దీవించబడతారు కాబట్టి ఇయ్యొద్దు అని చెబుతున్నారు వాళ్ళు. మీరు దీవించబడితే అలా మాట వినరు కాబట్టి. హల్లెలూయా, అర్థమైందా? నువ్వే కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే, దానికంటే ముందు కొలిసేది ఎవరు?
ముందు ఆ మాటకు ముందు ఏముంది? ఇయ్యుడి, ఎవరికి ఇవ్వాలా? ఇవ్వకపోతే రాదు. నువ్వే కొలతో కొలవడం అలవాటు చేసుకున్నావో, దీన్ని సపోజ్ మనం 1000 అనుకుందాం, 500 తీసి కొంచెం బయటికి వెళ్దాం, తర్వాత దేవునికి ఇచ్చాం, ఏమైంది? 1,000, 2,000, 3,000, 4,000, ఎంత అయింది? ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ఎవరి చేతిలో ఉంది ఆశీర్వదించబడ్డం? అయ్యగారు ఉపవాసం ఉండి నా ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, చాలా ఆర్థిక సమస్యలు అండి. నేను ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నాకు తెలియనప్పుడు, నాకు జ్ఞానం లేనప్పుడు వెళ్ళి ఇలానే, నన్ను ఒకసారి రారా బాబు ప్లీజ్, దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు ఆ మాట. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆర్థిక సమస్యలు అండి అంటే, ఇట్లా నుంచున్నాను, అయ్యా కొంచెం ప్రార్థన చేయండి నా కోసం అంటే, ఆర్థిక సమస్యలే, దేవుడికి పోతే ఎడబోతాయి అన్నాడు ఆయన. ప్రార్థన చేయమంటే ఇది ఎంత కొడతాడు అనుకున్నా. నాకు భయం వేసింది, ఇది అంటారా బాబు ఇట్లా అన్నాడు, దేవుడికి పోతే ఎట్లా అన్నాడు. ఇవ్వడం వల్ల నేను ఎలా దీవించబడ్డాను నాకు తెలుసు. ఓకే, హల్లెలూయా. ఇట్లా అనగానే నువ్వు దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోకపోతే నీకు ఎప్పుడు దేవుడు ఇస్తాడు అన్నాడు. వెంటనే దేవుణ్ణి అడిగా, నేను విత్తనం నాకు నేను విత్తాలా, నా పంట నేను కోసుకోవాలా, పంట సిద్ధంగా ఉంది, దేవుడు ఇవ్వడానికి ఆశీర్వదించే. ఇప్పుడు నువ్వు ఒకటే, ఇప్పుడు బియ్యం గింజ ఎక్కడ ఉంది కదా, హల్లెలూయా. ఇప్పుడు ఇదెంత? బియ్యం గింజ, ఇది విత్తనం అనుకుందాం, ఇది ఒకటే ఉందా? బియ్యం గింజ ఎంత ఉంది? ఒకటే ఉందా? ఇది గనక విత్తనం గనక ఇది విత్తామనుకోండి, ఎన్ని గింజలు వస్తాయి దీని నుంచి? ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఉందనుకోండి, కొన్ని 100 మామిడికాయలు కాస్తున్నాయి, కానీ 100 మామిడికాయలు విత్తారా లేకపోతే ఒకటే మామిడికాయ విత్తారా? 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు అది ఫలిస్తుంది. ముందు దానికి ఏం చేశారు? ఆ విత్తనం కోసం అడగండి. ఓకే, రైజ్ యువర్ హ్యాండ్స్, మీ చేతులు ఎత్తండి, మీ కుడి చేతిని గుప్పిలి పట్టుకోండి, గట్టిగా మీ గుప్పిలి పట్టుకోండి, క్లోజ్ యువర్ ఐస్, మీ కళ్ళు మూసుకోండి. దేవా నాకు విత్తనం కావాలి, సరైన విత్తనం కావాలా యేసయ్యా, నాకు సరైన విత్తనం కావాలా అయ్యా, నేను సరిగ్గా విత్తాలి తండ్రి, సరిగ్గా విత్తకపోతే నాకు పంట రావట్లేదు, సరిగ్గా విత్తకపోతే నేను ఆశీర్వించబడట్లేదు, సరిగ్గా విత్తకపోతే నేను దీవించబడట్లేదు తండ్రి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభా. నేను అర్థం చేసుకున్న దరిద్రాన్ని వదిలించుకుంటా, నేను అర్థం చేసుకున్న ఆర్థిక సమస్యలు వదిలించుకుంటా. నాకు అర్థమైంది, భరించే వాళ్ళు ఒకరు ఉన్నారు ఇక్కడ, నా భారాలు మోసేటోళ్ళు ఒకరు ఉన్నారు. యేసయ్యా నువ్వు నీకు ప్రతినిధిగాను నువ్వు ఇదిగో ప్రభా, నీకు మారుగా మాకు ఒక దైవజనుని యాజకుని ఇక్కడ పెట్టావు, నీకు మాకు మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టావయ్యా. మేము నా దరిద్రాలు వదిలించుకోవడానికి మార్గం ఉందని పెట్టా. ఈరోజు నా దరిద్రం వదిలించుకోవడానికి మార్గం అర్థమైంది. హల్లెలూయా. ఇదిగో నా గుప్పిల్లోనే నా యొక్క ఆశీర్వాదం ఉందంట, నా యొక్క చేతిలోనే నా యొక్క దీవెన ఉందంట. ఈ రోజు నుంచి నేను గ్రహించి నేను మేల్కొన్నా. ఈ రోజు నుంచి నేను గట్టిగా నా తండ్రి నేను ఆశీర్వదించబడాలంటే, నేను బహుగా ఫలించాలంటే నా చేతులు విప్పాలని నాకు అర్థమైందయ్యా. నేను విప్పుతా నా కుటుంబాలకు, నా తరాలకు. దావీదు ఒక గొర్రెల కాపరి మాత్రమే, దావీదు ఒక గొర్రెల కాపరి. తర్వాత తరములో వచ్చిన సొలొమోను ప్రపంచంలోనే ధనవంతుడిగా ఉన్నాడు. నేను ఇప్పుడు చిన్నదే చేస్తున్నా, నా తర్వాత తరము ప్రపంచంలో పేరు పొందిన వాళ్ళుగా మారిపోవాలయ్యా. నీ వాక్యం చెప్తుంది, ఇదిగో దావీదు హృదయానుసారుడు, దేవునికి ఎలా ఇవ్వాలో తెలుసు. ఇదిగో నా బాధలోనే, నా సమస్యలోనే, ఇదిగో చచ్చిపోయినాడు కూడా ఈ విత్తనం నుంచి బయటకు తీలా. ఇదిగో నా సమస్యలోనే, నా ఇరుక్కుల్లోనే, నా ఇబ్బందుల్లోనే నేను సమకూడిస్తే 2 లక్షల మనుగుల బంగారము నేను మందిరానికి తీయబడింది. లెక్కింప సఖ్యం కానీ ఇనుము, ఇత్తడి, ఇదిగో ఇతర వస్తువులు, కర్ర, కలప, రాళ్ళు తీయబడినవి. ఇదంతా దావీదు నీకు ఇచ్చే హృదయాన్ని ఉండబట్టితేవా, నువ్వు అతనికి శాశ్వత కృపనిచ్చేసావు. నాకు కూడా నేను ఇవ్వడం మొదలెడితే నాకు శాశ్వత కృపనిస్తావంట. నా తర్వాత తరాలు నన్ను గుర్తుపెట్టుకునేలాగా చేస్తావంట. అలాగా నన్ను దీవించండి, అలాగా నన్ను ఆశీర్వదించండి, అలాగా నన్ను ఫలింపచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని బట్టి నేను దీవించబడాలా. నా ఉద్యోగాన్ని బట్టో, నా వ్యాపారాన్ని బట్టో జీవితంలో కార్యములు జరగవు.
నాకున్న ఆస్తులను బట్టో, నా పితరుల నుంచి వచ్చిన దాన్ని బట్టో నేను కాదు. నేను ఈరోజు తెలుసుకొని ఈరోజు నేను పాటిస్తేనే నా జీవితంలో ఇది నెరవేరుతుందని నాకు అర్థమైంది. నా హృదయాన్ని ఈరోజు తెరిచినందుకు వందనాలు. ఈరోజు ఆరాధనలో నేను తెలుసుకున్నా. ఈరోజు వాక్యం వల్ల నాకు అర్థమైపోయింది నా జీవితంలో ఉన్న మెలికే. ఇగో ఈ బాధలకి, సమస్యలకి ఎక్కడ ముగింపు ఉందో నాకు అర్థమైపోయింది. ఆ ముగింపు ఈరోజే నేను పలుకుదును గాక. ఈరోజే నేను ముందు అడుగేద్దును గాక. నేను రేపేస్తాను కాదు, ఈరోజే వేసేస్తా నా అడుగు. ఈరోజే మొదలు పెడతా. నా తర్వాత తరం కొరకు నేను ఇప్పుడే మొదలు పెడతాను నా అడుగుని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ లార్డ్. ఇదిగో ఈ మాటలు నువ్వే పలికావు, నువ్వే పంపించావని మేము నిర్ధారణగా చూసుకున్నామయ్యా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వాక్యాన్ని మా హృదయాల కొరకు ఇదిగో మేము సిద్ధపడిన విధానం కొరకు మాకు పంపించారు. అందుని బట్టి మీకు వందనాలు. మా ఆలోచనలు మార్చండి. కేవలం మా ఆలోచనలే, ఎవరో చెప్పిన అవగాహనలు కాదు. మేము వాక్యాన్ని చదివి దాన్ని విభజించి చూసుకొని అప్పుడు మేము పాటించబోతున్నాం. ఈరోజు నుంచి సహాయం చేయండి, బలపరచండి, విత్తనము దయచేయండి, విత్తుటకు విత్తనము దయచేయండి, కృప చూపించమని, సహాయముగా ఉండవని యేసు నామములో నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితం మారునుగాక. ఆలోచించి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ గ్రామంలో మాదిరిగా మారునుగాక. మీరు ఆస్తిపరులుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. ఐశ్వర్యవంతులుగా మీరు మారుదురుగాక. క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యము చేత మీ ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఆమేన్.